నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. జీలుగుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలరాజు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహణ. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన తహసీల్దార్ శ్రీవజోజీ. జంగారెడ్డిగూడెంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేసిన మహిళలు. విద్యార్థులు స్మార్ట్ విద్యా విధానంతో ముందుకు వెళ్లాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు. ఇదే క్రమంలో ప్రభుత్వ సహకారాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ బి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఎంతో చేయూతనిస్తుందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించామన్నారు. దాంతోపాటుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కావున ప్రభుత్వ సహకారాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తదనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె శ్రీవజోజీ, మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, ఎంఈఓలు రాములు, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డితో పాటుగా ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకి పనులు లేక మొత్తం మనందరం కూడా వాళ్ళకి అన్నం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దానినే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక హిస్టారికల్ మూమెంట్. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ప్రెస్టీజియస్గా, ఎందుకంటే +2 అనేది, ఇంటర్మీడియట్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. అది ఇంటర్మీడియట్ వచ్చేసరికి మీకు లైఫ్లో ఎటువైపు వెళ్ళాలనేది ఒక క్రూషియల్ పాయింట్. అది ఈ క్రూషియల్ పాయింట్లో మరి మీరు యాజ్ యంగ్ స్టూడెంట్స్, +2 చదువుతున్న వాళ్ళు, మీకు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్తో పాటు మంచి ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ ఉండాలని చెప్పి మరి నారా లోకేష్ గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఈ డొక్కా సీతమ్మ దాని కింద +2 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ మరి ఎంత ఖర్చు పెడుతుందో మీకు తెలుసుకోవాలి. ఈ రోజున చూస్తే స్టేట్ మొత్తంలో ఒక 447 ఐ థింక్ కాలేజెస్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్. మరి ఈ అకాడమిక్ ఇయర్కి మీకు మిడ్ డే మీల్స్ ఇవ్వడానికి నారా లోకేష్ గారి మరి నాయకత్వంలో ఆల్మోస్ట్ ఒక 28 crore రూపీస్
మరి ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అలాగే మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 80+ crore రూపీస్ మీరు మంచి ఆహారం తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దీని గురించి కంకణం కట్టుకుంది. సో మీరందరూ కూడా ఇందాక చెప్పినట్టు వర్క్ స్మార్ట్. సో స్మార్ట్గా ఎలా వర్క్ చేయాలో అది మీరు ఇన్బిల్ట్గా ఉండాలి, ప్లస్ అట్లాగే మీ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఉండాలి. వర్క్ హార్డ్ చేస్తారు కానీ మరి సక్సెస్ కాలేదు, స్మార్ట్ చేస్తారు, సక్సెస్ అవుతారు. ఎంతో మంది పేద ప్రజల కడుపు నింపిన డొక్క సీతమ్మ పేరు మీద విద్యార్థులకు కడుపు నింపే కార్యక్రమం ప్రారంభించడం ఎంతో అభినందనీయమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. జీలుగుమిల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. తొలుత డొక్క సీతమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే బాలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు డొక్క సీతమ్మ అందించిన సేవలను తెలిపారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరును ప్రతిపాదించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, అమలు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాట్రాతి ప్రసాద్, కొండపల్లి ప్రసాద్, యాండ్ర రాజేంద్ర, గద్దె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఇప్పటి నుంచి కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా డొక్క సీతమ్మ క్యాంటీన్లో కరోనా టైంలో మేము దీనిపై ఇంచుమించు ఉచితంగా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం మేము అమలు చేసాం. అంటే మహనీయురాలి కోసం ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే డొక్క సీతమ్మ గారు అనేటువంటి ఆవిడేమి ధనవంతురాలు కాదు, అలాగే రాజకీయ నాయకురాలు కాదు, కేవలం ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి ఆవిడ. ఎవరు వెళ్ళినా సరే, ఏ టైంకి వెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా భోజనం అనేది ఉండేది. అప్పట్లో భోజనం పెట్టడం అంటే అసమాయిషి విషయం కాదు. అయినా ఆ తల్లి ఎన్నో వేల మందికి కడుపు నిండా అన్నం పెట్టి ఇంటికాడ తన సొంత ఇంట్లోనే భోజనం పెట్టి పంపించి అనేక మందికి ఒక ఆసరాగా నిలిచారు. ఆవిడ ఎవరు గుర్తించినటువంటి ఒకే ఒక నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మనకు అన్నం పెట్టేటువంటి ఒక మహామాటని మనం గుర్తించాలి. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమిలో మహనీయుల పేర్లు ఎందుకు పెడుతున్నారంటే కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం. దీన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. సమయాభావం కారణంతో గతంలో చేసిన రీసర్వేలో కొన్ని తప్పులు దొర్లాయన్నారు. వీటిని సరిచేసేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని, కేతవరంలో సోమవారం జరిగే సదస్సుతో ఇవి ముగుస్తాయని తెలిపారు. అనంతరం ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, తెల్లకారపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, గౌడ సంక్షేమ అభివృద్ధి సంఘం డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, రాజాన పండు, చిత్రోజ తాతాజీ తదితరులు పాల్గొన్నారు. మనకు రెవెన్యూ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ఫస్ట్ టైం రెవెన్యూ సదస్సులను పెట్టే ఉన్నారు. ఇప్పటి వరకు మ్యాక్సిమం అన్ని విలేజ్లో అయిపోయినాయి. రేపు సోమవారం కేతవరంతో మన మండలం ముగిస్తుంది. ఈ రెవెన్యూ సదస్సుల ఉద్దేశం మెయిన్ కారణం ఏంటంటే రీసర్వే జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో. జరిగినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఎక్స్టెంట్ వేరియేషన్స్, తర్వాత జాయింట్ ఎల్పిఎంస్ పడడం ఎక్కువగా జరిగినాయి. కాబట్టి
ఆ అప్లికేషన్స్ అందరూ రైతులు వాళ్ళ యొక్క భూ రికార్డును పరిశీలించి వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి కనుక ఈ రెవెన్యూ సదస్సులో అప్లికేషన్ పెట్టుకొని వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారము త్వరగా వారికి సరి చేయవలసిందిగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి మీరు ప్రతివారు మీ యొక్క రెవెన్యూ రికార్డును మా దగ్గర రెడీగా ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క రెవెన్యూ రికార్డును పరిశీలించుకొని దాంట్లో మీ ఏమైనా తప్పులు పడ్డాయేమో చూసుకొని ఆ విధంగా మీ యొక్క అర్జీని ఇస్తే మేము సేకరించి నిబంధనల ప్రకారం వాటిని సరిచేస్తామని తెలియపరుస్తున్నాము. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఏబిఎన్ బ్రాంచ్ మేనేజర్ బి హరిబాబు, ప్రొడక్షన్ మేనేజర్ శ్రీనివాస్, సర్క్యులేషన్ ఆఫీసర్ భాస్కర్లతో కలిసి మహిళలు వేసిన ముగ్గులను అతిథులు తిలకించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, టీడీపీ నాయకురాలు పగడం సౌభాగ్యవతి, బేతిన సుజాతలు జడ్జిలుగా వ్యవహరిస్తూ ఎంపిక చేసిన ముగ్గులు వేసిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగైన సంక్రాంతిని పురస్కరించుకుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తెల్లగారపు జ్యోతి, జనసేన నాయకురాలు దెందుకూరి రాజీ, ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికి రావాలి చెయ్యి. Number 2 సార్ సంక్రాంతి పండుగ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని మున్సిపల్ కౌన్సిలర్లు తెల్లగారపు జ్యోతి, కరుటూరి రమాదేవి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరగనున్నాయన్నారు. దీనికోసం ఈ నెల 9వ తేదీలోగా ఆసక్తి కలిగిన మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 12వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 7 గంటల లోపు మహిళలు వారి ఇంటి వద్దే ముగ్గు వేసి ఆ ఫోటోను అప్లోడ్ చేయాలన్నారు. మొదటి ముగ్గురు మహిళలను ఎంపిక చేసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సతీ సమేతంగా నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి బహుమతి అందిస్తారన్నారు. దీనికోసం జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు 6300549688, మండల ప్రజలు 9494939382 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. గౌరవనీయులైన చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక సువర్ణ అవకాశంగా మన ఎమ్మెల్యే అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారు సంక్రాంతి సంబరాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనవలసిన వాళ్ళు 9వ తారీఖు లోపల మీ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు. మీ పేరుని చేసుకున్న తర్వాత ఒక నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు 12వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 13వ తారీఖు మార్నింగ్ 7 గంటల మధ్యలో ముగ్గు వేసి అక్కడ నిలబడి ముగ్గు ప్లస్ మీ కోడ్ నెంబర్ వచ్చేలా ఫోటో తీసి పంపించాలి. ఇలా పంపించిన వారికి, సెలెక్ట్ అయిన వాళ్ళకి రోషన్ కుమార్ గారు సతీ సమేతంగా మీ ఇంటికి వచ్చి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజెస్ అనేవి జంగారెడ్డిగూడెం టౌన్కి 1st, 2nd, 3rd వస్తుంది. అలాగే జంగారెడ్డిగూడెం మండలికి కూడా 1st, 2nd, 3rd ఇస్తారు. అలాగే లింగపాలెం మండలంకి 3 ప్రైజులు, అలాగే కామర్కోట మండలానికి 3 ప్రైజులు, చింతలపూడి మండలానికి 3 ప్రైజులు, ఇలా మొత్తం 15 ప్రైజులు ఇవ్వడం జరుగుతుందండి. మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎమ్మెల్యే గారిని మీ ఇంటికి వచ్చేలా చూస్తారని ఆశిస్తున్నాం. మన చింతలపూడి శాసనసభ్యులు అయిన సొంగ రోషన్ కుమార్ గారు మనకి ముగ్గుల పోటీ అనేది సొంతంగా ఆయన ప్రారంభించడం జరిగింది.
నియోజకవర్గం స్థాయిలో మండలాలకి, టౌన్కి ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఫోన్ నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది. 9వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని 12వ తారీఖు సాయంత్రం 13వ తారీఖు మార్నింగ్ భోగి రోజు 7 గంటల లోపు ముగ్గు వేసి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు నెంబర్ ఇస్తారండి. ఆ నెంబర్ ముగ్గు పక్కనే వేసి మీరు ముగ్గేసేటట్టు కనిపించే విధంగా ఫోటో తీసి పంపిస్తే మీరు సెలెక్ట్ అయ్యి గిఫ్ట్ వస్తే కనుక ఎమ్మెల్యే గారు సతీ సమేతంగా వచ్చి ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా నాయకులు వచ్చి ఇవ్వడం జరుగుతుందండి. ఇంత మంచి ప్రోగ్రామ్ని మన ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుంది. అందరూ వినియోగించుకోవాలి. జంగారెడ్డిగూడెం మహిళలు ఎంతోమంది ముగ్గు వేసే వాళ్ళేంటి చాలామంది ఉన్నారు, అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఫోన్ నెంబర్ వచ్చి 6300549688. ఈ నెంబర్కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ 9వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అప్పుడు మీకు ఒక నెంబర్ ఇస్తారు. దాన్ని ముగ్గు దగ్గర వేసి మీరు ముగ్గు వేస్తూ ఫోటో దిగి పెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు బీఎస్సీ థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం.
కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని దీనిలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయని వీటిలో 3860 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఏ ఒక్క పేద విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అలాగే పోషకాహారంతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు హాజరయ్యేందుకు గాను మెటీరియల్స్ ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, రోడ్డు రవాణా సంస్థ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే గతంలో మనం 10th క్లాస్ వరకే మిడ్ డే మీల్స్ పెట్టడం జరిగింది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10th క్లాస్ వాళ్ళకే కాకుండా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశం తేవడం అది మంచి ఉద్దేశం. దానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం పనిచేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు. దానికి కారణంగా మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని రకాల నియమ నిబంధనలను పాటిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మహిళా పోస్టులకు గాను 489 మంది హాల్ టికెట్లు పొంది ఉండగా 277 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. వీరిలో 117 మంది ఎంపికైనట్లు ఎస్పీ తెలిపారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గ్రామ వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి, పద్మావతి అమ్మవారికి, గోదాకృష్ణులకు సారెను సమర్పించారు. వివిధ రకాల ఫలములు, పుష్పాలు, నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో ప్రేక్షకులు పూజలు జరిపారు. తదనంతరం మంగళహారతి సమర్పించి ఆలయానికి విచ్చేసిన భక్తులకు సారెలో వినియోగించిన సమస్త ద్రవ్యములను ప్రసాదాలుగా అందజేశారు. అదేవిధంగా పట్టణానికి చెందిన వాసవి సాయి నగేష్, వెంకట వరలక్ష్మి దంపతుల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు, వికాస తరంగిణి సభ్యులు పల్లోతు రాంబాబు, రామలక్ష్మి, కంఠమణి శ్రీనివాస్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
मृदुपादतलांकितायै नमः। ओम तारकाकारणघनायै नमः। ओम प्रवालमृदुलांगुल्यै नमः। ओम कूर्मोपमेयपादोर्धभागायै नमः। అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెంలోని దొరమామిడిలో ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమావేశం జరిగింది. కొమరం మారమ్మ అధ్యక్షుడు జరిగిన సమావేశంలో కేవీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె నిర్వహించామన్నారు. దీంతో అప్పటి ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచుతామని, అదేవిధంగా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిందని, కావున అంగన్వాడీ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆకాష్, గురుగుంట్ల పద్మ, లలిత, వి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 107,000 మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు అందరూ కలిసి సమ్మె చేశారు 42 రోజుల పాటు. ఆ సుదీర్ఘమైన సమ్మెలో అప్పుడే ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన పార్టీలు కానీ ఈ సమ్మె చేస్తున్న అంగన్వాడీ శిబిరాలను సందర్శించి మీ కోరికలు చాలా న్యాయమైనవి, మీ సమస్యలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం కూడా చివరిగా ఒక అగ్రిమెంట్ చేసి వేతనాలు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తిస్తామని, గ్రాడ్యుయేట్ ఇస్తామని, మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా చేస్తామని, సీనియారిటీ బట్టి జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఆ అధికారంలోకి వెళ్ళి వారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతుంది. ఇప్పుడు కూడా ఈ కోరికలు నెరవేర్చలేదు. వారు ఏదైతే ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పి మేము కోరుతున్నాం. వెంటనే ఆలస్యం చేయకుండా అంగన్వాడీ ఉద్యోగస్తులకి అంటే యూనియన్లకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మినీ అంగన్వాడీల్ని మెయిన్ అంగన్వాడీలు చేయటం, అదేవిధంగా అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుయేట్ ఇవ్వడం, అదేవిధంగా అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచడం, అదేవిధంగా మొత్తం అంగన్వాడీలకి మామూలు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు ప్లస్ నందు బహుజన టీచర్స్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీటీఏ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ భూపతి రామారావు అధ్యక్షత వహించారు. నన్నయ్య యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ చిలుకోటి కూర్మయ్య ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట మండల విద్యాశాఖాధికారి కె సుబ్బారావును, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, టి నరసాపురం మండలాల్లోని పలువురు ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జి సంతోష్ కుమార్, కె శ్రీనివాసరావు, ఉస్సే కోటేశ్వరరావు, అందుగుల నాగేశ్వరరావు, కస్సె శ్రీను, ఏ రఘునాథ్, జి ప్రభాకర్, కట్టా శ్రీనివాసరావు, కె గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. జీలుగుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలరాజు, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహణ, ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన తహసీల్దార్ శ్రీవజోజీ. జంగారెడ్డిగూడెంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహణ, ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేసిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.